మనం వేసుకునే వాచ్ గాని, మొబైల్ గాని, ఇవే పరికరాలు, వస్తువులు ఇవన్నీ కూడా వాడుతున్నామంటే వాటిని తయారు చేసిన మనసు ఉన్నాడు లేడా? ఉన్నారు లేరా? లేదండి. ఈ హెల్మెట్ తనంతటా తయారైపోయింది అనుకుంటే మనకంటే బుద్ధిహీనులు ఎవరు కూడా ఉండరు. అలాగే మొబైల్ ఉంది, మొబైల్ అబ్బా తనంతటా ఎంత చక్కగా తయారైంది, అబ్బా బాగా డిజైన్ అయిందంటే మనం ఏమంటారు? ఎవరో పిచ్చివాడా, దీన్ని మొబైల్ తయారు చేసిన ఒక ఆయన ఉన్నారా అని మనం చెప్పమా? కానీ ఇదేంటండి, అంత పెద్ద సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, కోటాను కోట్ల నక్షత్రాలు ఇవన్నీ ఇప్పుడు తిరుగుతున్నాయి, మనకు వెలుతురునిస్తున్నాయి. ఇవన్నీ ఉన్నాయంటే బుద్ధి ఉన్నవాడు ఎవడైనా సరే సృష్టికర్త ఉన్నాడని ఖచ్చితంగా చెప్పగలడు. కానీ వాళ్ళేంటంటే బుద్ధి కోల్పోయిన వాళ్ళు, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఎక్కువైంది, వాళ్ళు సైన్స్ 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 అనుకో చచ్చిపోతారు. సైన్స్ అంటే అసలు సైన్స్ అనేది బైబిల్లో అన్ని ఉన్నాయి తెలుసండి. మన ఇప్పుడు ఆ సైన్స్ పాఠం కాదు, కానీ బైబిల్లో శాస్త్రవేత్తలు చెప్పిందన్నీ కూడా బైబిల్ అన్ని కూడా ఉన్నాయి. ఎప్పుడైనా చెప్తారు మీకు వచ్చినప్పుడు. సరే, అందరు కూడా నిశ్శబ్దంగా ఉండండి. పోయిన వారం ఆరాధన దేని గురించి విన్నారు? పోయిన వారం చెప్పండి. నాయుడు పాస్టర్ వచ్చారా? మంచిది. మరి ఈ వారం కూడా చక్కటి అంశాన్ని నేర్చుకుందాము. ఎవరు కూడా వాక్యం చెప్పేటప్పుడు అశ్రద్ధగా వినకండి. వాక్యానుసారంగా మన యొక్క బ్రతుకులను మార్చుకోవాలని తప్పకుండా మనం దేవునికి భయపడి మనుషుల మెప్పు మనం పొందకపోయినా మాత్రం దేవుని మెప్పు మనం పొందుకోవాలి, దేవునికి భయపడాలి. కనుక కొద్ది నిమిషాల పాటు మనం అందరం కూడా నేర్చుకున్న వాక్యం. టైం ఎంత అయిందండి? 9:04. కొద్ది నిమిషాలు మనం అందరం కూడా నేర్చుకున్న వాక్యాన్ని మీరందరికీ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాను. సకలాశీర్వాదాలకు కారణభూతుడమైన మా దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత కాలం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి మాకు తండ్రి కునుకక నిద్రపోక మమ్మల్ని అందరినీ కూడా కాపాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు జీవాన్ని ఊపిరిని ఇచ్చినందుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు అనుదిన ఆహారాన్ని ఇస్తున్నందుక మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, నీ యొక్క వాక్యాన్ని ఇప్పుడు మేము అందరం కూడా బైబిల్ గ్రంథం నుంచి పరిశీలిస్తుండగా, నీ వాక్యాన్ని మేమందరం కూడా ధ్యానిస్తుండగా, నీ వాక్యాన్ని తండ్రి అల్పుడైన గిన్న తండ్రి, జ్ఞానం లేని వాడిని తండ్రి చెబుతుండగా, నీ జ్ఞానాన్ని నీ వివేకాన్ని నాకు అనుగ్రహించమని, నీ పరిశుధాత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించమని వినుచున్నామే తండ్రి. నీ పిల్లలు కూడా తండ్రి దానిని విడిచిపెట్టకుండా, అలాగే చెబుతున్న నేను కూడా దాని ప్రకారంగా జీవించలాగా సహాయం దయచేయమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి మనకు జీవాన్ని ఊపిరిని అనుగ్రహించిన పరలోకమందున్న దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆరాధనకు వచ్చిన పెద్దలు చిన్నలు మీ అందరు కూడా ప్రభువైన క్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తూ, మరి ఈ వారం అంశం పేరు రాసుకునే వాళ్ళు రాసుకోండి, లేకపోతే మా మైండ్ లో ఉంటది అంటే మీ ఇష్టం. అది చదువుకున్న వాళ్ళైతే రాసుకోవచ్చు, చదువు లేని వాళ్ళైతే మీరు మీ యొక్క మెదడులో ఉంచుకోవడం మంచిది. అంశం పేరు ఏంటంటే బుద్ధిమంతులు ఎవరు, బుద్ధిహీనులు ఎవరు. అంశం పేరు ఏంటండి? బుద్ధిమంతులు ఎవరు, బుద్ధిహీనులు ఎవరు అనేది ఈ రోజు మనము నేర్చుకున్నాం. అయితే బుద్ధి అనేది తెలుగు పదం కాదండి. ఇది బుద్ధి అనేది తెలుగు పదం కాదు, సంస్కృత పదం. ఇది ఏ పదం అమ్మ? ఇది చదువుకున్న వాళ్ళకి సంస్కృతం అంటే బుద్ధి అనేది సంస్కృత పదం నుండి వచ్చిందనమాట. బుద్ధి అనే దానికి పర్యాయ పదాలు కూడా వస్తాయి. బుద్ధి అంటే దానికి తెలివి అని, వివేకం అని, జ్ఞానం అని, అలాగే ఇంకేంటంటే ఎరుక అని, అలాగే మనసు యొక్క సంక్లేషణాత్మకత శక్తిని సూచించేది. అలాగే దేవుడు మనుషులకు ప్రసాదించిన సహజ గుణాలలో బుద్ధి అనేది కూడా ఒకటి. కనుక ఈరోజు మనము బుద్ధిమంతులు ఎలా ఉంటారు, బుద్ధిహీనులు ఎలా ఉంటారు అనేది బైబిల్ గ్రంథం నుంచి మనం అందరం కూడా పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చదువుకుందామండి. ఒకసారి యోబు గ్రంథము 34వ అధ్యాయం తీయండి. ఒకసారి యోబు గ్రంథం 34వ అధ్యాయము 11వ వచనం చదువుతారు ఒకసారి ఎవరైనా? యోబు గ్రంథము 34వ అధ్యాయం 11వ వచనం. నరుల క్రియలకు క్షమించండి, 35వ అధ్యాయం 11. 37:11.
భూ జంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకున్న వారెవరును లేరు. దేవునికి స్తోత్రం. వీళ్ళరా చూడండి, భూజంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పుచ్చు అని రాయబడింది ఇక్కడ. అంటే ఈ భూమి మీద ఉన్న జంతువులన్నిటికంటే, రకరకాల జంతువులు ఉన్నాయి ఈ భూమి మీద, రకరకాల జంతువులు ఉన్నాయి కదా, ఆ జంతువులన్నిటికంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పుచ్చు అని రాయబడింది. అంటే జంతువుల కంటే మనిషికి ఎక్కువగా బుద్ధి ఉంది అని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది లేదా? జంతువులకు వివేచన, బుద్ధి, జ్ఞానము, తెలివి అనేటివి అంతగా లేవు, కానీ 6 అడుగుల మనిషికి మాత్రము వివేచన, జ్ఞానము, ఎరుక, తెలివి, బుద్ధి అనేటివి చాలా ఎక్కువగా, పుష్కలంగా ఎక్కువ దేవుడు ఇచ్చాడు లేదా? అంటే జంతువులు మన ఆకారంలో మనకంటే భారీ పెద్దవి కావచ్చు, చాలా పెద్ద పెద్ద ఆకారంలో మనకంటే ఆకారంలో సైజులో చాలా పెద్దగా ఉండొచ్చు, కానీ బుద్ధి విషయంలో మనకి ఎక్కువగా బుద్ధి నేర్పించింది ఎవరంటే దేవుడు. మనకు బుద్ధిని, జ్ఞానాన్ని, వివేచనను మనకు సమృద్ధిగా దేవుడు దయచేసి. అందుకనే భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచ్చు అని ఉంది. ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలగజేయచ్చు. అంటే భూమి మీద ఉన్న జంతువులన్నిటికంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుతూ, ఆకాశ పక్షులన్నిటికంటే మనకు జ్ఞానము కలగజేసిన దేవుడు పరలోకంలో ఉన్నాడు. కనుక మనకు బుద్ధిని ప్రసాదించింది ఎవరో కాదు, మనుషులు కాదు, కానీ పరలోకంలో ఉన్న దేవాది దేవుడు మనకు బుద్ధిని ప్రసాదించినట్టుగా చూడగలం. మరి నేటి కాలంలో మనిషికి బుద్ధినిస్తే చాలా మంది ఈ బుద్ధిని కోల్పోయి ఎలా ప్రవర్తిస్తున్నారంటే బుద్ధిహీనులుగా మారిపోయారు, బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తున్నారు. ఇంతకీ బుద్ధిహీనులు ఎవరు అని మనం ఆలోచన చేస్తే కొన్ని మాటలు చూద్దాం ఒకసారి. బుద్ధిమంతులు ఎవరు అని చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం తీయండి ఒకసారి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనం చదవండి ఒకసారి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనం, పేజీ నెంబర్ 542. చదవండి ఒకసారి, తీసిన వాళ్ళు తీసారమ్మా, చదవండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ఏమని ఉందంటే, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. అంటే ప్రతి మనిషి చనిపోయాక, అందరికి వినాలి, ప్రతి మనిషి చనిపోయాక అందరు కూడా వెళ్ళేటంటే పాతాళ లోకానికి. పాతాళ లోకానికి 2 స్థలాలు ఉంటాయండి. ఒకటి నెమ్మది పొందే స్థలం ఉంటది, ఇంకొకటి యాతన పడే స్థలం ఉంటది. మనకు తెలుసు ధనవంతుడు అలాగే లాజర్ గారు ఎక్కడికి వెళ్ళారో మనకు తెలుసు. ధనవంతుడు యాతన పడే స్థలానికి వెళ్ళాడు. లాజర్ గారు ఎక్కడ లేరు? నెమ్మది పొందే స్థలానికి, అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళారు. పాతాళంలో మరణించిన వారు పాతాళానికి వెళ్తారు. వినాలందరూ, మరణించిన వారు పాతాళానికి వెళ్తారు. అక్కడ 2 స్థలాలు ఉన్నాయి, ఒకటి పరదైస్ అయితే ఇంకొకటి ఏమో యాతన పడే స్థలం అని రాయబడి ఉంటది లోకసువార్తలో. కనుక మరణించిన ప్రతి ఒక్కరు కూడా పాతాళ లోకానికి వెళ్ళాలి. దాన్ని ఇంకోటి మృతుల లోకం కూడా అని చెప్పింది బైబిల్. మృతుల లోకం అంటే మృతులు ఉండే లోకం. ఇక్కడ ఏమనుందంటే, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని, అంటే చనిపోయి పాతాళ లోకంలో యాతన పడే స్థలానికి మనం అర్థం చేసుకోవాలి. అందరు కూడా అక్కడ వెళ్తారు, అంటే మృతుల లోకానికి వెళ్తారు, కానీ అక్కడ 2 సపరేట్ ఉంటాయి అన్నమాట. పరదైస్ ఒకటి అయితే ఇంకోటి యాతన పడే స్థలం. అక్కడేమో కొందరు ఒకవైపు పరిశుద్ధులు ఉంటారు, ఒకవైపు పాపులేమో యాతన పడుతుంటారు. అక్కడ 2 స్థలాలు ఉంటాయి. యేసుక్రీస్తు 2వ రాకడలో మాత్రమే అందరు కూడా పరలోకానికి వెళ్తారు. ఇప్పుడు వారికి ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేదు. మరణించిన వారు అందరు కూడా మృతుల లోకంలో అంటే పాతాళ లోకంలో ఉన్నారు, కానీ అక్కడ 2 స్థలాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమని రాయబడిందని చూడండి, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలననే బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. అంటే పాతాళ లోకంలో, నరకంలో
యాతన పడే స్థలానికి నేను వెళ్ళకుండా ఉండాలంటే పరలోకానికి పోవు, పరమునకు పోవు జీవ మార్గం. ఏ మార్గం అంటే అది జీవ మార్గం. జీవ మార్గం అంటే ఎల్లప్పుడూ జీవించే జీవిత కాలం పరలోకం ఉంది. శాశ్వతమైన జీవం, నిత్య జీవం అంటారు బైబిల్లో. నిత్య జీవం అని, శాశ్వత జీవం అని. ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేస్తాడంటే బుద్ధిమంతుడు, ఇదిగో నేను నరకానికి వెళ్ళకూడదు, యాతన పడే స్థలానికి వెళ్ళకూడదు, పాతాళ లోకానికి వెళ్ళకూడదు, డైరెక్ట్ గా దేవుడున్న లోకానికి, పరలోకానికి వెళ్ళాలి. కాబట్టి నేను దేవుని నమ్ముకోవాలి అని బుద్ధిమంతుడు ఆలోచిస్తాడు. ఆ లోకాన్ని తప్పించుకోవాలి కానీ సరే, ఆ పాతాళ లోకానికి జారిపోకూడదు. నేను ఆ పాతాళ లోకానికి జారిపోయి పండ్లు పటపట కొరుకుతూ రొమ్ము కొట్టుకుంటూ యాతన పడే స్థలానికి వెళ్ళకూడదు అనుకుని బుద్ధిమంతుడు అయితే ఆలోచిస్తాడు. కానీ బుద్ధిహీనులు ఎలా ఆలోచిస్తారంటే ఇదే లోకం, చిన్న జీవితం, 60, 70, 80 ఏళ్ళు చిన్న జీవితం కాబట్టి లైఫ్ అంతా మనం ఎంజాయ్ చేయాలి, వయసులో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలనుకుంటూ తినడం, త్రాగడం, తిరగడం, తందనాలాడడం, ఇవే ఎక్కువ నేటి కాలం చూస్తున్నాం మనం. యూత్ పాడైపోతున్నారు ఎక్కువగా. యూత్ కాకుండా పిల్లలైతేనండి, మీ ఊర్లో సంగతి నాకు తెలియదు కానండి, మా ఊర్లో క్రైస్తవ పిల్లలే సిగరెట్ తాగేస్తున్నారు తెలుసండి. సిగరెట్స్ చెప్పలేకపోతున్నారు ఇంకా క్రైస్తవ తల్లిదండ్రులు కూడా. చిన్నప్పుడే వాళ్ళు టీనేజ్ వయసు 15, 16, 13, 12 ఆ సంవత్సరాల వాళ్ళు తాగేస్తున్నారు మనం సిగరెట్ తాగేస్తున్నారు. అలాగే మందు కూడా బానిస అయిపోయారు. అంటే వాళ్ళకి ఏం అర్థమైందంటే దేవుని భయము లేదు, అసలు దేవుడు అంటే భక్తి లేదు. ఎందుకు అలా తయారయ్యారంటే మెయిన్ గా చెడు సహవాసం వల్ల, సినిమాల ప్రభావం వల్ల, అలాగే తల్లిదండ్రులు చెప్పకపోవడం బట్టి ఆ విధంగా మారిపోతున్నారు. మరి యూత్ చూడండి, నేటి కాలంలో రకరకాల డ్రెస్సులు వేసుకుంటున్నారు, రకరకాల కట్టింగులు, రకరకాల చెడు మాటలు, బూతు మాటలు, ఇవన్నీ కూడా నేటి కాలంలో మనం వింటున్నాం. సినిమాల ప్రభావం ఎక్కువగా పడుతుందని చెప్పక తప్పదు. ఏమన్నా అంటే మనము మంచి విషయాలు చెబితే నా ఇష్టం, నా జీవితం అని చాలా ఈజీగా తీసుకుంటారు అన్నమాట. ఇక్కడ ఏమని రాయబడి చూడండి, క్రిందనున్న పాతాళమును తప్పించుకున్న వలననే బుద్ధిమంతుడు. అంటే బుద్ధి ఉన్నవాడైతే క్రింద ఒక పాతాళ లోకం ఉంది, నరకము ఉంది, ఆ నరకానికి నేను వెళ్ళకూడదు, పరలోకానికి వెళ్ళాలి, ప్రభుత్వం కలకాలం ఉండాలి అని ఆలోచన కలిగిన వాడు బుద్ధిమంతుడైతే, బుద్ధి కలిగిన వాడైతే, జ్ఞానవంతుడైతే పరలోకానికి వెళ్ళాలని ఆలోచిస్తాడు. కానీ బుద్ధిహీనులైతే ఇదే లోకం, తినుమా, త్రాగుమా, సుఖించుమా అన్నట్టుగా బ్రతుకుతుంటారు అన్నమాట. ఎంత చెప్పినా సరే వినరు. నేటి కాలంలో ఆడపిల్లలు అలాగే మగ పిల్లలు కూడా ఆ విధంగానే తయారైపోయారు. మంచి మాటలు చెప్పేవారంటే లోకువ సమాజానికి, అవునా కదా? మంచి మాటలు చెప్పు, నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పినా వినరు. చెడు మాటలైతే చెవియొగ్గి వింటారా? మరి బుద్ధిహీనులు ఎవరు అనే ఆలోచిద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 14 కీర్తన తీయండి ఒకసారి. కీర్తనలు 14 కీర్తన మొదటి 2 చరణాలు మనం చదువుకున్నాం. 14 కీర్తనల గ్రంథం 14 చదవండి ఒకసారి. తీసిన వాళ్ళు 14 కీర్తన మొదటి 2 చరణాలు చదవండి ఒకసారి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయు వాడొకడును లేడు. చూసారండి? అంటే దేవుడు లేడని బుద్ధిమంతులు అనుకుంటారా, బుద్ధిహీనులు అనుకుంటారా? బుద్ధిహీనులు అంటే బుద్ధి లేని వారు, జ్ఞానం లేని వారు, తెలివి లేని వారు, వివేకం లేని వారు. అసలు దేవుడు లేడని వాళ్ళు ఆ మనసులు అనుకుంటారు. ఏమని? దేవుడు లేడు అని. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. అంటే వారు దేవుడు లేడనే వారు ఎవరంటే చెడిపోయిన వారు, బుద్ధిహీనులు, జ్ఞానం లేని వారు. వారు చేసే పనులు ఎలాంటివంటే అసహ్యమైన కార్యాలు. అసహ్యమైన కార్యాలు అంటే చేయకూడని పనులు, అసహించుకునే పనులు. చిచ్చి ఇలాంటి పనులు చేసింది అనుకొని మనం తిడుతుంటా చూడండి. అలాంటి అసహ్యమైన కార్యాలు చేస్తుంటారు చెడిపోయిన వారు. కనుక వారెవరంటే బుద్ధిహీనులు. వారు దేవుడు లేడని అనుకుంటారు తమ హృదయంలో. ఒక్కసారి అలా సృష్టిని పరిశీలిస్తానండి,
మీరు అలా ఒక్కసారి పరిశీలించండి బైబిల్ని అలా పక్కన పెట్టి కూడా ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు, ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు. అలా సూర్యుని ఉదయింపజేసి అస్తమింపజేసేది అసలు ఎవరైనా ఆజ్ఞాపిస్తున్నారంటే ఎవరు కూడా ఆజ్ఞాపించట్లేదండి. కానీ చాలా బుద్ధిహీనులు ఏమని మాట్లాడతారంటే సూర్యుడు తనంతటే అది ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు. భూమి తన చుట్టూ తాను అలా తిరిగేస్తుంది, అలాగే సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అలాగే భూమికి ఉపగ్రహమైన చంద్రుడు కూడా భూమి చుట్టూలా తిరుగుతున్నాడు. అలాగే నక్షత్రాలు తిరుగుతున్నాయి, గ్రహాలు తిరుగుతున్నాయి, వాటంతటా అవే తిరిగేస్తున్నా అనుకుంటున్నారు. కానీ వాళ్ళు బుద్ధిహీనులండి. కనీసం వాళ్ళకి ప్రకృతి సంబంధమైన జ్ఞానం అయితే ఉంది, కానీ దేవుని సంబంధమైన పరలోక సంబంధమైన జ్ఞానం లేదు. అందుకని ఏమని మాట్లాడుతుంటే తెలుసా, సృష్టి తనంతటా అదే పుట్టింది అని మాట్లాడుతుంటారు. వాళ్ళు కూడా మామూలు చదువుకున్న వాళ్ళు కాదు, ఇంకా మాలాగా అరకొర చదువుకున్న వాళ్ళు కాదు. వాళ్ళు స్కాలర్స్, అంటే గొప్ప గొప్ప చదువు చదివిన మేధావులని వాళ్ళు లోకం గుర్తించింది, గొప్ప మేధావులని. వాళ్ళు ఏమంటుంటారు తెలుసా, దేవుడు లేడు అని. మీరు పేర్లు వినే ఉంటారు, కొందరు బైరినరీస్, బాబు గోగినేని, ఇంకా చాలా మంది ఉన్నారు హేతువాదులు, నాస్తికులు. వాళ్ళని హేతువాదులు అంటారు, అలాగే నాస్తికులు అంటారు. వాళ్ళు ఏమంటుంటారంటే సృష్టి తనంతట అదే పుట్టింది, దేవుడు సృష్టికర్త అనేటి వారు ఎవరు కూడా లేరు, దేవుడు లేడు, సృష్టికర్త అనే ఆయన ఎవరు లేరు, మనుషులు కల్పించిన మాత్రమే మాట్లాడుతున్నారు. చూడండి, మనం వేసుకునే వాచ్ గాని, మొబైల్ గాని, ఇవే పరికరాలు, వస్తువులు ఇవన్నీ కూడా వాడుతున్నామంటే వాటిని తయారు చేసిన మనసు ఉన్నాడు లేడా? ఉన్నారా లేరా? లేదండి. ఈ హెల్మెట్ తనంతటా తయారైపోయింది అనుకుంటే మనకంటే బుద్ధిహీనులు ఎవరు కూడా ఉండరు. అలాగే మొబైల్ ఉంది, మొబైల్ అబ్బా తనంతటా ఎంత చక్కగా తయారైంది, అబ్బా బాగా డిజైన్ అయిందంటే మనం ఏమంటారు తెలుసా, ఎవరో పిచ్చివాడా, దీన్ని మొబైల్ తయారు చేసింది ఒక ఆయన ఉన్నారా అని మనం చెప్పమా? కానీ ఇదేంటండి, అంత పెద్ద సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, కోటాను కోట్ల నక్షత్రాలు ఇవన్నీ ఇప్పుడు తిరుగుతున్నాయి, మనకు వెలుతిరిగిస్తున్నాయి. ఇవన్నీ ఉన్నాయంటే బుద్ధి ఉన్నవాడు ఎవడైనా సరే సృష్టికర్త ఉన్నాడని ఖచ్చితంగా చెప్పగలడు. కానీ వాళ్ళేంటంటే బుద్ధి కోల్పోయిన వాళ్ళు, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఎక్కువైంది, వాళ్ళు సైన్స్ 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 అనుకుని చచ్చిపోతారు. సైన్స్ అంటే అసలు సైన్స్ అనేది బైబిల్లో అన్ని ఉన్నాయి తెలుసండి. మన ఇప్పుడు ఆ సైన్స్ పాఠం కాదు, కానీ బైబిల్లో శాస్త్రవేత్తలు చెప్పినవన్నీ కూడా బైబిల్ అన్ని కూడా ఉన్నాయి. ఎప్పుడైనా చెప్తారు మీకు వచ్చినప్పుడు. అసలు శాస్త్రవేత్తలు చెప్పినవన్నీ కూడా బైబిల్ నుండే తీసి కాపీ కొట్టారు. తెలుసా మీకు విషయం? భూమి గుండ్రంగా ఉందని చెప్పింది బైబిలే, భూమి తిరుగుతుందని చెప్పింది బైబిలే, అలాగే మనకు అన్నిటి విషయాల గురించి చెప్పింది బైబిలే. కానీ ఈ బైబిల్ని పక్కన పెట్టేస్తున్నారు చాలా మంది. బైబిల్ నమ్మట్లేదు చాలా మంది బుద్ధిహీనులు. ఆలోచించండి ప్రియులారా, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. కానీ దేవుడు ఉన్నాడు, సృష్టికర్త, సృష్టిని కలుగజేసిన దేవుడు ఉన్నాడు. ఒక వస్తువు ఉందంటే దాన్ని తయారు చేసిన క్రియేటర్ ఉంటాడు, అలాగే సృష్టిని చేసిన సృష్టికర్త కూడా ఉన్నాడు, అతనే దేవుడు. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుడు కనిపించాడు కాబట్టి మనకు లేడు అనుకుంటారు. ఏమనండి, దేవుడు కనిపించాడు కాబట్టి దేవుడు లేడనుకొని సింపుల్ చెప్పిస్తున్నారు. కానీ కనిపించనంత మాత్రాన గాలి లేదా? అలాగే కనిపించిన విద్యుత్ శక్తి, అంటే విద్యుత్ అంటే కరెంట్ మనకు కనిపించదు, అది ఇలా ఉంటది మనకు తెలియదు. అలా బల్బు వెలుగుతుంది కాబట్టి మనకు ఏంటంటే అంటే బల్బు వెలుగేది మనకు కనబడుతుంది, అంతేగాని అసలు కరెంట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. విద్యుత్ శక్తి మనకు కనిపించదు, కానీ కరెంటు అది చేసే కార్యాలు కనబడతాయి. బల్బులు, అలాగే ట్యూబ్లైట్లు, అలాగే పెద్ద పెద్ద మరి కొన్ని మనం ఉపయోగిస్తుంటాం కదా ఎక్కువగా మైకులు, ఇవి పనిచేస్తుంటే మనం కరెంట్ ఉంది, కరెంట్ శక్తి పనిచేస్తుందని మనం నమ్ముతాం. అలాగే ఈ సృష్టి కూడా పనిచేస్తుందంటే ఈ సృష్టి పద్ధతి క్రమం తప్పకుండా తిరుగుతుంది, క్రమం తప్పకుండా మనకు రోజు వస్తుందంటే అసలు దేవుడు లేడని వాళ్ళు బుద్ధిహీనంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళు జ్ఞానం లేని వారు. ఎప్పుడైనా సరే సూర్యుడు ఈరోజు సూర్యుడు రారంట, ఈరోజు అసలు దినమే గడవదంట అని ఎప్పుడైనా మనం విన్నాం వార్తల్లో? వినలేదు. ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తున్నాడు. మనకైతే ఇప్పుడు కనబడేది ఎందుకంటే వర్షాకాలం కాబట్టి సూర్యుడు కనిపించట్లే, కానీ ప్రతిరోజు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు, ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు. ప్రతిరోజు భూమి తిరుగుతుంది తన చుట్టూ. ఇలా ప్రకృతి అంతా కూడా తిరుగుతుంది, ప్రకృతి అంతా కూడా పరిభ్రమణిస్తుంది. అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇలా గ్రహాలు, నక్షత్రాలు అన్ని కూడా తిరుగుతున్నాయి. ఇలా క్రమం తప్పకుండా తిరుగుతుంటే కొందరు బుద్ధిహీనులు బయలుదేరి ఏమంటారంటే దేవుడు లేడు అని చెప్తున్నారు. వారెవరంటే బుద్ధిహీనులు. దేవుడు లేడు అని చెప్తారు, అలాగే పరలోకం లేదు అంటారు.
అలాంటి వారు బుద్ధిహీనులండి. బుద్ధిమంతులు ఎవరు తెలుసండి? దేవుడు ఉన్నాడు, పరలోకం ఉంది అని నమ్ముతారు బుద్ధిమంతులైతే. ఇంకా కొన్ని మాటలు చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు కొరింథీ సంఘానికి మొదటిసారిగా ఉత్తరం రాసిన ఒక పత్రికను చదువుకుందామండి. పత్రిక కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 35 నుంచి చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 35వ వచనం చదవండి ఒకసారి. 35 నుండి 38 వరకు. 15:35 చదవండి. అయితే మృతులు ఎలాగూ లేతురు వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు గదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజలైనను సరే, మరి ఏ గింజనైనాను సరే వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబో శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరమును ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, పౌలు గారు సువార్త ప్రకటన చేస్తున్నారు. వినాలందరూ. పౌలు గారు సువార్త ప్రకటన చేస్తూ పట్టపట్టణాల్లో, వాడవాడల్లో, గ్రామాల్లో, పల్లెల్లో తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ ఉంటే ఒక దగ్గర వెళ్ళేసి సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త ప్రకటిస్తుంటే సువార్తను వింటున్నారు. వీళ్ళు ఏమంటారు తెలుసా? వీళ్ళు విదేశీ ఏమంటున్నారంటే, పౌలు గారు దేని గురించి సువార్త ప్రకటిస్తున్నారంటే, ఇదిగో చనిపోయిన తర్వాత మరొక బ్రతుకు ఉంది అని ప్రకటన చేస్తుంటే వీళ్ళందరూ ఆలోచించారు. ఏమంటున్నారు తెలుసా? అయితే చనిపోయిన వారు ఏ శరీరంతో బయటకు వస్తారు, ఏ శరీరంతో లేస్తారని అంటున్నారు అన్నమాట. ఎలా వస్తారు చనిపోయిన వారు? ఏ శరీరంతో మరలా బ్రతుకుతారని చెప్పినప్పుడు అప్పుడు ఏమంటున్నారు తెలుసా పౌలు గారు? ఓ అవివేకి అంటున్నాడు. అవివేకి అంటే ఓ తెలివి తక్కువ దద్దమ్మా, బుద్ధిహీనుడా, జ్ఞానం లేనివాడా అని చెప్తున్నాడు. ఓ అవివేకి. వివేక్ అంటే తెలివి కలిగిన వాడు, బుద్ధిమంతుడు అని. అవివేక్ అంటే తెలివి లేనివాడు, బుద్ధి లేనివాడు, జ్ఞానం లేనివాడు. ఇక్కడ ఏమంటున్నా అంటే, ఓ అవివేకి అంటే ఓ తెలివి తక్కువ వాడా, ఓ బుద్ధిహీనుడా, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. అంటే ఇక్కడ అందరికీ నేర్చుకోవాల్సిన పాట ఏంటంటే, మనందరికీ రైతులమే. మనము ప్రతి విత్తనాలు మనం వేస్తాం. అది ఏ విత్తనమైనా సరే, గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, ఏ విత్తనాలైనా సరే మనం వెళ్ళేసి మనము విత్తనాలు వేస్తాం. ఆ విత్తనాలు ఏమవ్వాలంటే చావకూడదా? భూమి మీద పడి చచ్చిపోయి అక్కడి నుంచి కొత్తగా మరలా మొక్క రావాలి, మొక్కగా వచ్చి ఫలాలు ఇవ్వాలి. వాటిని చూస్తున్నావు కదా నువ్వు. ఎలాగైతే గింజ చచ్చిపోయి మరొక కొత్త రూపంతో మొక్కగా వస్తుందో, ఇదిగో నీ శరీరానికి చావు ఉంది కానీ లోపల ఆత్మకు చావు లేదు, మహిమ దేహంతో వస్తారనుకునే సువార్త ప్రకటిస్తున్నాడు. వాళ్ళు ఏమైనా ప్రశ్నిస్తున్నారంటే, ఇదిగో మా కళ్ళెదుట చాలా మంది చనిపోయారు, ఎవరు కూడా ఇంకా బ్రతకలేదని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ బ్రతికే కాలం ఒకటి ఉందా లేదా మనకు? యేసుక్రీస్తు రెండవ రాకడలో మనందరూ కూడా మహిమ దేహాలతో అగ్నిలో కాలిపోయిన వాళ్ళు గాని, నీటిలో మునిగిపోయి కొట్టుకుపోయిన వాళ్ళు గాని, భూమిలో భూస్థాపితం చేసిన వాళ్ళు గాని, ఇలా అందరి శరీరాలు కూడా భద్రంగా ఉన్నాయి. తెలుసండి, భద్రంగా ఉన్నాయి. భూమి భద్రంగా ఉంచుకుంది. అలాగే సముద్రం కూడా భద్రంగా తన యొక్క ఎందరైతే సముద్రం చనిపోయారు వాళ్ళందరిని భద్రంగా ఉంచుకున్నది. భూమి భద్రంగా ఉంచుకున్నది. అగ్నిలో కాలిపోయిన వాళ్ళందరూ కూడా, ఇలా వాళ్ళందరి శరీరాలు కూడా భద్రంగా ఉన్నాయి. యేసుక్రీస్తు రెండవ రాకడలు ఇవన్నీ కూడా మహిమ దేహాలుగా మారి, మహిమ దేహాలు అంటే ఇంకా మీరు అనుకోవచ్చు పాపులు మహిమ దేహాలు మారరు. వాళ్ళు డైరెక్ట్ గా యాతన పడే స్థలానికి వెళ్తారు, నరకానికి వెళ్తారు. చూడండి, మహిమ దేహాలుగా మారి పరలోకంలో దేవుని చెంత మనం వెళ్ళడానికి అంటే కలకాలం బ్రతకడానికి వెళ్తానమాట. అలా సువార్త ప్రకటిస్తున్నాడు పౌలు గారు. కానీ వాళ్ళు ఏమంటారో తెలుసా అండి? చనిపోయిన వారు ఏ శరీరాలతో వస్తారు బయటకు, ఏ శరీరాలతో లేస్తారని అంటున్నారు. అంటే వాళ్ళు ఎవరంటే తెలివి తక్కువ వాళ్ళు, బుద్ధిహీనులు.
మనకు సింపుల్ గా రుజువు చేసాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన చనిపోయాడు, వినాలందరూ, ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున ఏ శరీరంతో లేచాడంటే మహిమ దేహంతో. మహిమ దేహం అంటే ఇప్పుడు తలుపు మూస్తున్నారు చూడండి, తలుపు మూస్తున్నా సరే మనము తలుపు తట్టేసి రావాల్సిన పని లేదు, అలా డైరెక్ట్ వచ్చేవచ్చు. ఆకాశంలో ఇప్పుడు చంద్రుని మీద చాలా మంది వెళ్తున్నారు తెలుసండి, శాస్త్రవేత్తలు చంద్రుని మీద వెళ్తున్నారు. చంద్రుని మీద ఎలా వెళ్తున్నారు? బైక్ మీదనో, కారునో, ట్రాక్టర్నో, స్కూటీనో, లేకపోతే ట్రైన్నో, హెలికాప్టర్ మీద వెళ్ళలేము. ఎలా వెళ్ళాలి? అంతరిక్ష నౌక ఉంటది. ఏ నౌక అండి? నౌక అంటే ఒక ఓడ అంటారు. నౌక అంటే అంతరిక్షానికి తీసుకెళ్లి ఒక ఓడ ఉంటది, దానికి సపరేట్ గా డిజైన్ చేసి ఉంటారు. దానికి కోట్లు ఖర్చు పెట్టేసి దాన్ని తయారు చేస్తారు. అది డైరెక్ట్ గా అంతరిక్షానికి తీసుకుపోతుంది. అక్కడ లోపల కూర్చొని అంతరిక్షానికి వెళ్ళాలన్నమాట. అంతరిక్షం అంటే ఆకాశంలో కొన్ని గ్రహాలు ఉన్నాయి కదా, రకరకాల గ్రహాలు, 8 గ్రహాలు, అంటే 9 గ్రహాలు ఉండే తీశారు ఒక గ్రహం. అందులో చంద్రుని మీద చాలా మంది వెళ్తున్నారు ఇప్పుడు మనుషులే. మొదటిగా కుక్కను పంపించారు. కుక్కను ఎలా ఉంటుందో ఆ గ్రహం పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుని కుక్కను పంపించారు. తర్వాత నుంచి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ప్రవేశించాడు. తర్వాత ఇప్పుడు అందరికి వెళ్తున్నారు. మొన్ననే ఇంకా అవుతుంది, కొన్ని నెలలు అవుతుంది, సునీత విలియమ్స్ అనుకుంటా, ఆమె వెళ్ళేసి అంటే మన తిరిగి వచ్చారు. అంటే అంతరిక్షానికి వెళ్ళాలంటే మన యొక్క శరీరము సహకరించే తెలుసండి. అలా భూ ఉపరితలం దాటే కొలది పైన అలా వెళ్ళేసరికి గాలి ఉండదు, అటు మనం వెళ్ళలేం. ఇంకా గాలి ఉన్న దగ్గర మాత్రమే మన చేతులు ఆడిస్తాం. గాలి చోట లాగుంటాం, ఇంకా రాయి విసిరేసరి లాగుంటది, ఇంకా తెలుసండి, చలనం ఉండదు అనమాట. కనుక ఆ లోకానికి వెళ్ళాలంటే ఈ భూలోకాన్ని దాటి ఈ పాలపుంత నక్షత్ర మండలాలన్నీ దాటి వెళ్ళిపోతే అక్కడ ఉంది పరలోకం. ఇప్పటి వరకు ఆ హబుల్ టెలిస్కోప్ తో పెద్ద స్కోప్ చేసి చూస్తున్నారు, కానీ నక్షత్రాలు గుట్టలు కోట్లు కనబడుతున్నాయి. వీళ్ళకి మైండ్ అంతా పనిచేయట్లేదు శాస్త్రవేత్తలకి. ఇదేంటారు బాబు, విశ్వం ఇంత విస్తరించిందా, ఇంత పెద్దదా విశ్వం అని ఆలోచిస్తున్నారు. నా దగ్గర వీడియో ఉండేది కానీ డిలీట్ అయిపోయింది. అలాగా వెళ్ళేసరికి కొన్ని కోట్ల నక్షత్రాలు తెలుసండి, మనం వాటిని లెక్క పెట్టలేము. కానీ దేవుడు బైబిల్ ఏం రాజా తెలుసా? వాటన్నిటికీ లెక్క పెట్టింది కూడా దేవుడే. అలాగే వాటన్నిటి కూడా పేర్లు పెట్టున్నాడంట. మనం పేర్లు పెట్టుకుంటాం లేదా మన పిల్లల్ని? ఎందుకు? ఆ పెడితేనే, పేరు పెట్టి పిలిస్తేనే పలుకుతాడని. అలాగే నక్షత్రాలన్నిటికీ కూడా పేర్లు పెట్టాడు. మనం వాటిని లెక్క పెట్టలేం. వాటిని లెక్క పెట్టడం శాస్త్రవేత్తల తరం కాదు, కానీ దేవుడు వాటన్నిటికీ లెక్కలు పెట్టేసి వాటన్నిటి కూడా పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. అది ఉంటది కీర్తనల్లో, మరి ఇప్పుడు నేను తీయలేను ఇప్పుడు కానీ. కాబట్టి ఆలోచించడం, యోబు గ్రంథాలు కూడా ఉంటది, యోబు గ్రంథాల్లో కానీ కీర్తనలో కానీ ఉంటుంది. కాబట్టి సర్వ సృష్టిని కలిగించిన సృష్టికర్త ఉన్నాడు, మనకి ఈ యొక్క జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితాన్ని ఇచ్చేసి ఈ భూమి మీద కొద్ది కాలం 60, 70, 80 అంతవరకు మనం బ్రతకలేమండి. అంటే ఎంతవరకు దేవుడు ఆయుష్కాలం ఇచ్చిండో అంతవరకు మాత్రమే బ్రతుకుతాం. లిమిట్ ఉంది, మనకు లిమిట్ ఉందా లేదా? కొందరు పుట్టిన వెంటనే చనిపోతున్నారు, కొందరు పుట్టేలాగా మంచి వయసులో చనిపోతున్నారు, కొందరు వృద్ధాప్యంలో చనిపోతున్నారు. చావు అనేది ఎప్పుడు వస్తుంది మనకు తెలియదు, కానీ చచ్చిపోయాక మరొక బ్రతుకుంది అనేది మాత్రం దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. కానీ చాలా మంది దీన్ని నమ్మక పౌలు గారిని ఏమన్నారు? అసలు మృతులు ఎలాగ లేస్తారు, ఎలా వస్తారు అని చెప్పారు కదా. ఏమని అయితే మృతులు ఎలాగ లేతురు, వారెట్టు శరీరంతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీ విత్తునది చచ్చిపోయినా కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ సరే, మరి ఏ గింజ సరే వట్టి గింజను విత్తుచున్నావు, కానీ పుట్టబో శరీరం విత్తుటలేదు. చూసారా, మనము పుట్టబో శరీరం విత్తట్లేదు, కానీ వట్టి గింజలు మాత్రం విత్తేస్తున్నాం. కానీ వాటికి శరీరాలని, వాటికి మొక్కలను, వాటికి ఫలాలను ఇచ్చేది ఎవరంటే దేవుడు. మన విత్తుతున్న ప్రతి విత్తనాలకి, మనం విత్తుతున్న ప్రతి గింజ కూడా దేవుడు వాటి శరీరాన్ని ఇస్తున్నాడు. అలాగే మనకు కూడా మరొక శరీరాన్ని ఇస్తాడు, మహిమ దేహాన్ని ఇస్తాడు అనుకుని పౌలుగా చక్కగా సువార్త ప్రకటించాడు. ఇది ఆత్మ సంబంధులకు చక్కగా అర్థమవుద్ది, కానీ ప్రకృతి సంబంధులకు ఏమర్థమో తెలుసండి? వాళ్ళు విపరీత వాదం చేస్తుంటారు, ప్రశ్నలు వేస్తుంటారు. కానీ బైబిల్లో దేవుడు ఎప్పుడో మనకు స్పష్టంగా చేశాడు. కనుక చనిపోయిన తర్వాత మరో బ్రతుకుందని నమ్మే వాళ్ళు ఎవరంటే బుద్ధిమంతులు. దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళు ఎవరంటే బుద్ధిమంతులు. పరలోకం ఉందని నమ్మే వాళ్ళు ఎవరంటే బుద్ధిమంతులు. పరలోకం గాని, దేవుడు గాని, అసలు నరకం గాని, చనిపోయిన తర్వాత మరో బ్రతుకు లేదని కానీ నమ్మే వాళ్ళు ఎవరంటే బుద్ధిహీనులాలు. వాళ్ళు ఎంత స్కాలర్స్ అయినా అవ్వచ్చు గాక,
ఎంత చదువుకొని ఉండొచ్చు, పండితులు అయ్యి ఉండొచ్చు, ప్రపంచ మేధావులను గుర్తు పొందవచ్చు, కానీ వాళ్ళంతా కూడా జీరోగాలన్నమాట. వాళ్ళు బుద్ధిహీనులు. ఎందుకంటే దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళు మాత్రం బుద్ధి జ్ఞానం. ఇంక మాట చెప్తానండి. అసలు బుద్ధి జ్ఞానం మనకు ఎలా లభిస్తుందంటే ఒకసారి కొలసి పత్రిక తీద్దాం. ఒకసారి కొలసి పత్రిక 3వ అధ్యాయము, క్షమించండి 2వ అధ్యాయం అనుకుంటారు, ఒకసారి చూద్దాము. కొలసి పత్రిక 2వ అధ్యాయం తీయండి, 3వ వచనం. కొలసి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంకా ముగించుకుందాము. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. దేవునికి స్తోత్రం. చూడండి, మనకు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవరి యందు గుప్తములై ఉన్నట్టే? ప్రభు అయిన యేసుక్రీస్తు నందు గుప్తములై ఉన్నట్టే దాచబడి ఉన్నాయి. యేసుక్రీస్తు నందు మాత్రమే మనకు బుద్ధి జ్ఞానం లభిస్తుంది. కానీ ఇంకా ఎక్కడ కూడా మనకు బుద్ధి జ్ఞానం అనేది లభించదు. అందుకనే క్రైస్తవుడైన వాడు బుద్ధి జ్ఞానం కలిగిన వాడు. కాబట్టి మీకు విషయం చెప్తాను, మనం వాడుతున్నవన్నీ కూడానండి క్రైస్తవులు కనిపెట్టినవి. తెలుసా మీకు? మనం వాడుతున్నాం కదా, ట్రైన్ కనిపెట్టిన వాడు క్రైస్తవుడే, బైక్ కనిపెట్టిన వాడు క్రైస్తవుడే, బల్బు కనిపెట్టిన వాడు క్రైస్తవుడే, కుట్టు మిషన్ కనిపెట్టినవాడు క్రైస్తవుడే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. లిస్ట్ ఉంది, మీకు అన్నారు ఇప్పుడు మొబైల్లో ఉన్నాయి అన్ని. శాస్త్రవేత్తలు అయిన వారు అందరూ కూడా వాళ్ళు కూడా క్రైస్తవులు, తెలుసండి. విమానం కనిపెట్టిన వారు క్రైస్తవులు, వాళ్ళు రైట్ బ్రదర్స్. ఇలా అన్ని కూడా క్రైస్తవులు కనిపెట్టారు. అంటే యేసుక్రీస్తు నమ్ముకొని మంచి జ్ఞానవంతులుగా బుద్ధిమంతులుగా పేరు పొందిన వాళ్ళే సైంటిస్టులుగా ఇదైపోయి వాళ్ళు కనిపెట్టిన వాటిని మనం ఇప్పుడు వాడుతున్నాం. కానీ చాలా మంది బుద్ధిహీనులు ఏమంటారో తెలుసా? క్రైస్తవులు ఈ దేశం ఉండకూడదండి, ఈ దేశం గింటేయాలని మాట్లాడుతుంటారు బుద్ధిహీనులు. కానీ వాళ్ళకి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. అసలు క్రైస్తవుడు కనిపెట్టినవే వాడుతున్నాడు. మనం ఇప్పుడు చదువుతున్నామంటే కూడా దానికి కారణం ఏంటంటే క్రైస్తవ మిషనరీలే. అలాగే అనేకమైన మూఢాచారాలు ఉండే అప్పుడు ఏం చేశారు తెలుసండి? సతీ సహగమనం అనుకుని భర్త చనిపోతే, భర్త చనిపోతే భార్యను కూడా కాల్చేవాళ్ళు. అప్పుడు ముసలి వాళ్ళకి పెళ్లి చేసేవాళ్ళు, చిన్న వాళ్ళకి మెచ్యూరిటీ అంటే పుష్పవతి కాని వాళ్ళు కూడా పెళ్లి చేసేవాళ్ళు, వెంటనే చేసేవాళ్ళు అప్పుడు కాలంలో. అలా ముసలివాడు ఏదో ఒక చనిపోతాడు కదా, చనిపోతే మంచి వయసులో ఉన్న ఆడపడుచులు కూడా ముసలివాడితో పాటు తన భర్తతో పాటు చితి కాల్చేవాళ్ళు, అంటే అగ్నికి. ఇలా సతీ సహగమనం అనుకునే రకరకాల దురాచారాలు ఉండేవి. అలాగే పెళ్ళైన తర్వాత భర్త చనిపోతే పెళ్లి చేసేవారు కాదు. ఇలా ఇటువంటి అనేక దురాచారాలను కూడా ఏం చేసిందంటే బాల్య వివాహాన్ని కూడా అరికట్టింది. అలాగే సతీ సహగమనం ఇటువంటి వాటన్నింటి కూడా ఏం చేసిందంటే క్రైస్తవులు మిషనరీలు వచ్చి రూపుదిద్దారన్నమాట. వీటన్ని కూడా పూర్తిగా ఏం చేశారంటే ఉద్యమం తీసుకొచ్చారన్నమాట. ఇలా చంపకూడదు, ఇది తప్పు అనుకుని చెప్పారు. కానీ క్రైస్తవులను నేటి కాలం దేశంలో లేకుండా చేస్తామని బుద్ధిహీనులు కంకణం కట్టుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా సరే అది జరగదు. అయితే కొన్ని చోట్ల మనకు హత్యలు మారణకాండ జరగచ్చు. అది బైబిల్లో దేవుడు కూడా మనకు చెప్పాడు. కాబట్టి మనము వాటిని అంగీకరిస్తున్నాం. ఎందుకంటే అంతవరకు సహించిన వాడు రక్షింపబడునని ప్రభువైన క్రీస్తు చెప్పడం జరిగింది. కాబట్టి పిల్లరా, మనము బుద్ధిమంతులుగా ఉండాలి, బుద్ధిహీనులుగా మనం ఉండకూడదు. ఇంకో విషయం ఏంటంటే కొందరు బుద్ధిమంతులుగా ఉంటారు, మొదటిగా బుద్ధిమంతులుగా ఉంటూ తర్వాత బుద్ధిహీనులుగా మారిపోతున్నారు. ఎలాగని తెలుసా అండి? యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ వస్తుంటాయి కదా, ఏమని తెలుసా? కొందరు మాట్లాడుతుంటారు ఏమనంటే, అసలు దేవుడు ఉంటే కనబడాలి కదా, అసలు దేవుడు లేడు, నరకమే లేదు, ఇవన్నీ కూడా బూటకం, నాటకం, ఇవన్నీ కూడా కల్పించడం అని చెప్పేసరికి కొందరు ఏంటంటే నిజంగానే నమ్మేసి ఏం చేసుకున్నా తెలుసా? అయితే ఈ చిన్న జీవితం ఎంజాయ్ చేయాలి, పరలోకం లేదు, నరకం లేదు, దేవుడు లేడు, కాబట్టి మనం ఎంజాయ్ చేయలేదంతా భయపెడుతున్నారు అనుకునే వాళ్ళు కొందరు. మాకు పాడేరు దగ్గరలో ఒక గ్రామం ఉందంటే మా ఫ్రెండ్ వెళ్తుంటాడు ఆరాధనకు. ఆయన చెప్పారు, వాళ్ళ ముందు చక్కగా భక్తులు ఉండేవాళ్ళు, బైబిల్ పట్టుకొని చక్కగా పాటలు పాడేవాళ్ళు, చక్కగా ప్రసంగాలు చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఏంటంటే యూట్యూబ్ లో కొన్ని వీడియోలు చూసి వాళ్ళు కూడా మారిపోయారు. లేదు, చిన్న జీవితమే ఎంజాయ్ చేద్దాం అనుకుని వాళ్ళు చర్చికి వెళ్ళడం మానేశారు. అంటే బుద్ధిహీనంగా మారిపోయారు. బుద్ధిహీనుల మాటలు వినేసి వాళ్ళు బుద్ధిహీనంగా మారిపోయారు. ఇంకా కొన్ని మాటలు చూసుకుని ముగించుకుందామండి. సామెతల గ్రంథము 2:11 నేను చదువుకున్నారు కదా, సామెతల గ్రంథం 2:11. సామెతల గ్రంథము 2:11.
సామెతల గ్రంథం 2:11. (532) పేజీ నెంబర్ అండి. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. దేవునికి స్తోత్రం. అంటే బుద్ధి మనల్ని ఏం చేస్తుందంటే కాపాడుతుంది. బుద్ధి లేదనుకోండి మనల్ని ఎవరు కూడా కాపాడలేరు. అందుకనే బుద్ధి కలిగి మనము నడుచుకోవాలి. బుద్ధి చాలా అవసరం ప్రతి మనిషికి. ఏమంటుంటాం మనం కూడా, ఎవరైనా నీకు బుద్ధి లేదా అని మాట్లాడుతుంటాం. అంటే ప్రతి మనిషికి కూడా కావలసింది ఏంటంటే బుద్ధి, జ్ఞానము, తెలివి, ఆలోచన, వివేచన, ఎరుక, ఇవన్నీ కూడా ఉండాలి. ఇవి లేకపోతే మనిషిగా మనము బ్రతకడం చాలా కష్టం. బుద్ధికి వ్యతిరేక పదమే బుద్ధిహీనత. కనుక మనం బుద్ధిహీనంగా తిరగకూడదు, బుద్ధిహీనంగా మాట్లాడకూడదు, బుద్ధిహీనంగా మనము ఏ పని కూడా చేయకూడదు. ఇంకా చదువుకున్నాం కదా, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి, అది లాస్ట్ ముగించుకున్నాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 22వ వచనం. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండగోరుదురు, అపహాస్యకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించు కొందరు. చూసారండి, అసలు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానం అసహించుకుంటారు అని దేవుడే ఈ పరిశుద్ధ లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నారు. ఏమనంటే, బుద్ధి లేని వారులారా, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానం అసహించుకుంటారు అని. ఇప్పుడు చాలా మంది జ్ఞానాన్ని అసహించుకుంటారంట. ఇది దేవుడు మనకిచ్చిన జ్ఞానం. ఇది ఇందులో జ్ఞాన సంగతి చాలా ఉన్నాయి తెలుసండి. అసలు మనిషి ఎందుకు పుట్టాడు, ఎందుకు చావాలి, అసలు మనిషి ఎక్కడి నుండి వచ్చాడు, ఈ జీవులు ఎలా పుట్టాయి, ఈ సముద్రాలు ఎలా పుట్టాయి, అసలు విశ్వం ఎలా పుట్టింది, అసలు ఎందుకు మనిషి జన్మ, చనిపోయిన తర్వాత మనిషి ఎక్కడ వెళ్తున్నా, ప్రతి విషయం కూడా ఇక్కడ అన్ని కూడా భద్రంగా ఉన్నాయి. దీనికి మించి ప్రపంచంలో ఏ పుస్తకం కూడా చెప్పలేదు, ఏ గ్రంథాలు కూడా చెప్పలేవు. ఇది జ్ఞాన గ్రంథం. దీన్ని చదివి చాలా మంది జ్ఞానవంతులయ్యారు, బుద్ధిమంతులయ్యారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసు, నేటి కాలంలో ఈ బైబిల్ని తప్పు చేయడానికి ఏమని మాట్లాడుతున్నారు తెలుసా, ఇది తప్పు పుస్తకం, ఇందులో చారిత్రక ఆధారాలు లేవు, ఇది బూతు పుస్తకం అని మాట్లాడుతున్నాను. వాళ్ళు కనీస అవగాహన లేని బుద్ధిహీనులు వాళ్ళు. కానీ బైబిల్ అన్ని కూడా ఉన్నాయండి. బైబిల్ చరిత్ర ఉంది, చరిత్ర పుస్తకం ఇది. దీన్ని కాదనేవాడు ప్రపంచం లేడు. కాకపోతే ఏంటంటే వాళ్ళు నమ్ముకున్న గ్రంథాలు చెడ్డవి కాబట్టి దీన్ని బురద జల్లడానికి చూస్తున్నారు, ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎంత బురద జల్లినా సరే ఇదే హైలైట్. ప్రపంచవ్యాప్తంగానండి ఇది జాన్ గూటన్బర్గ్ అని ఆయన అచ్చు యంత్రం కనుగొన్నాడు, శాస్త్రవేత్త జాన్ గూటన్బర్గ్. మొట్టమొదటి అచ్చు యంత్రం, ప్రింటింగ్ మిషన్ కనుకొని మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథం అని బైబిల్నే ముద్రించాడు తెలుసా. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ముద్రింపబడుతున్న ఇవే. ఎక్కువగా అచ్చు యంత్రం కనుగొన్న తర్వాత నుంచి ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి కొన్ని లక్షల కోట్లు ఇది ముద్రింపబడుతున్నాయి తెలుసండి ప్రపంచవ్యాప్తంగా. అలాగే ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా చదివే గ్రంథం కూడా బైబిలే. ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నది కూడా క్రైస్తవులే. కనుక ఆలోచించిన ప్రియమైన వారలారా, మనం బుద్ధిమంతులం, బుద్ధిహీనులుగా మనం మసలుకోకూడదు. బుద్ధిమంతులం కాబట్టి మనం బుద్ధిహీనంగా తిరగకూడదు, బుద్ధిహీనంగా మాట్లాడకూడదు, మనం బుద్ధిని కోల్పోకూడదు. కాబట్టి ఈరోజు అంశం పేరేంటండి, బుద్ధిమంతులు ఎవరు, బుద్ధిహీనులు ఎవరు. మరి బుద్ధిమంతులు ఎవరు చెప్పండి ఒకసారి ఒక మాట. బుద్ధిమంతులు ఎవరు చెప్పండి. దేవుడు ఉన్నాడని, అలాగే దేవుడి సృష్టిని కలుగజేశాడని, అలాగే ఇంకా చనిపోయిన తర్వాత మరొక బ్రతుకుందని నమ్మేవాడు బుద్ధిమంతుడు. ఇవేవి లేవండి, ఇవంతా బూటకం, నాటకం, ఇవంతా సొల్లు అని చెప్పేవాళ్ళు బుద్ధిహీనులు. కాబట్టి మనం బుద్ధిమంతులుగా ఉన్నామా, బుద్ధిహీనులుగా ఉన్నామా? వాక్యం మనకు చెప్పింది. వాక్యంలో మనం చూసుకుంటే, మనం చదివితే అద్దంలో మన రూపాన్ని చూసుకొని ఎక్కడ ఏ మచ్చ ఉందో, ఎక్కడ ఏ దాగుందో, ఎక్కడ ఏముందో ఎలాగే చూసుకుంటామో ఇది అద్దం లాంటిది అనమాట. కాబట్టి మనం బుద్ధిహీనులుగా ఉండకూడదు, వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. మరి బుద్ధిమంతులు ఎలా ఉంటారు, బుద్ధిహీనులు ఎలా ఉంటారు, చాలా ఉన్నాయి. కాకపోతే మనకు టైం చాలా అనుకొని ముగిస్తున్నాను.
ప్రార్థన చేసుకోవచ్చు, చిన్న ప్రార్థన చేసుకొని కానుక సమర్పించుకోవచ్చు. పరమందన మా తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. బుద్ధిమంతులు ఎవరు, బుద్ధిహీనులు ఎవరు అని కొన్ని విషయాలు నేర్చుకున్నాం నాయన. విన్న వాక్యాన్ని తండ్రి మేము మర్చిపోకుండా మీ వాక్యానుసారంగా మేమందరం కూడా బ్రతకడానికి, మీ వాక్యానుసారంగా మేము ప్రవర్తించడానికి సహాయం దయచేయని అడుగుతున్నాం దేవా. మరి నేటి కాలంలో ఎక్కువ మంది బుద్ధిహీనులు బయలుదేరి దేవుడు లేడని, దేవుడు సృష్టిని చేయలేదని, చనిపోతే మరొక బ్రతుకు లేదని ఇలా వాగ్వాదాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు నాయన. అటువంటి కాలంలో మేము ఉన్నాం కనుక తండ్రి మేము కూడా బుద్ధిహీనులుగా మారకుండా నీ యొక్క బుద్ధిని, జ్ఞానాన్ని అనుసరిస్తూ ముందు కొనసాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్.